వా చూసేదానికి రెండు కళ్ళు చాలట్లేదు ఫ్రెండ్స్. ఇదండి ఫ్రెండ్స్ పెన్నా నది వ్యూ పాయింట్. ఎలా ఉందో చూడండి. అమ్మా హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రైడింగ్ వేణు ట్రావెలర్. ఈరోజు మనం విజిట్ చేయడానికి వచ్చిన గండికోటలో వ్యూ పాయింట్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి, మీరే నమ్మరు. మన పెన్నా అనేదమ్మా గండికోట చీల్చుకుంటూ పోయే విధానం చూడండి ఎంత బాగుంటుందో. చోళరాజులు, డార్విన్స్కోట్ రాజులది కోట ఉండేది. అలాగే ఇక్కడ టెంపుల్స్ కూడా ఉన్నాయి. మొత్తం ఈరోజు అన్నీ కవర్ చేస్తాను. నైట్ ఇక్కడే స్టే చేసినాం ఫ్రెండ్స్. దాంట్లోనే బెడ్ వేసుకొని పండుకున్నాము. ఇంకొచ్చేసి మనం నైట్ వచ్చేటప్పటికే 7:30, 8:30 ఆ టైంలో పట్టింది. ఎందుకంటే మధ్యలో మాకు చిన్న వర్క్ ఉండేసి కడపలోనే ఒక 2 hours డిలే అయింది. దానివల్ల నేను వచ్చేటప్పటికి ఇక్కడికి ఒక 2 hours లేట్గానే రావాల్సి వచ్చింది. దానివల్లనే కొంచెం నైట్ ఎక్కడ ఉండాలో తెలియలేదు. సో నేను ఇక్కడే సిట్ చేసినాను. ఇక్కడ కామెడీ ఏంటంటే వెనక పక్కడే క్యాంపింగ్ జోన్ అనేసి ఉండదంట. వెనకలే ఇక్కడ వండుకొని నిద్రపోయినాను రాత్రి. నేను కొంచెం తొందరగా ఎర్లీగా నిద్రపోతూ ఉంటాను. కానీ క్యాంపింగ్ అనేది నా ఎదురుగానే, ఎక్కువ దూరం కూడా లేదు, ఈ వెనక పక్కే ఉండదు దగ్గరలో. అది తెలియకుండా నేను ఇక్కడ అడ్జస్ట్ అయినాము. మొబైల్లో అయితే ఛార్జింగ్ అయితే బ్యాటరీ డౌన్ అయిపోయింది, పూర్తిగా షట్ డౌన్ అయిపోయింది. ఇంకా నేను ఛార్జింగ్ పెట్టుకునేదానికి ఇక్కడ క్యాంపింగ్ అంటే బయటే కదా, రాళ్ళలో కదా, ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే రాళ్ళలో కేబుల్ పెట్టుకొని పెట్టుకోవాల్సిందే. కానీ ఛార్జింగ్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఏం లేదు. మన బైక్కి ఏమో అటాచ్డ్ ఏం చేపించలేదు. అటాచ్మెంట్స్ ఏమైనా చేపిస్తే మన బైక్కి అప్పుడైనా ఛార్జింగ్ పెట్టుకునేదానికి ఉండేది. ఇదే కొంచెం ఇబ్బందిగా ఉండదు ప్రస్తుతానికి. ఇంకా మరో కొన్ని నిమిషాలు కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను. ఒక 1/2 hour తర్వాత మళ్ళీ మనం గండికోట మొత్తం విజిట్ చేసేసి, ఆడ ఒక టెంపుల్ ఉందంట, అది కూడా ఒకసారి విజిట్ చేసేసి, నా ఫేవరెట్ అది కాదు కానీ ఇటు సైడ్ పెద్ద విండ్ మిల్స్ ఉంటాయి చూడండి, పెద్ద ఫ్యాను, దాన్ని చూడాలని చిన్నప్పటి నుంచి కోరిక. దాన్ని ఒకసారి చూడాలని ఉంది. అది కూడా చూసేసి వచ్చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇది గండికోట ఎంట్రన్స్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రైడింగ్ వేణు ట్రావెలర్. మనం ఈరోజు గండికోట మొత్తం ఒక చుట్టేద్దాం. ఇది గండికోట హిస్టరీ అంట. పురాతన భవనాలు, మా దేవాలయం, మరియు ఇది తెలుగు, ఇది హిందీ, ఇది ఇంగ్లీషు. మనం జనరల్గా చెప్దాం. ఇది గవర్నమెంట్ నోటీస్. ఇటు చూద్దాం రండి. ఫస్ట్ ఇటు పోదాం. ఒకప్పుడు ఇక్కడ ద్వారపాలకులు ఉండేవాళ్ళము. ఫ్రెండ్స్ ఈ తెలుగు చూడండి, ఏదో కత్తులు ఉన్నట్టు ఉండదు కదా. బల్లాలు, కత్తులు, బరిసెలు ఏం అవసరం లేదమ్మా, వీటితో కొట్టేయచ్చు. ఇది లోపలికి వచ్చేదానికి ద్వారం, వంగి వచ్చేదానికి. ఇది ఎంట్రన్స్. పైకి ఎక్కేదానికి ఉంది ఫ్రెండ్స్. నేను అది అంతగా మెట్లు చూసి ఫస్ట్ ఏందో అనుకునే కానీ కోట మీదకి ఎక్కొచ్చు అనుకుంటా. అవును, కోట పై దాకా ఎక్కొచ్చు. చూడండి ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. నేను ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోకుండా జరిగింది. బాగుంది చూసేదానికి. చాలా పైకి వచ్చాను. ఒక సెకండ్ ఉన్నారంటే ఇంకొంచెం పైకి వెళ్ళేదానికి ఇక్కడ ఒక దారి ఉంది, చూద్దాం.
ఇక్కడ ఒక మనిషి పోయేది కూడా కష్టం. మెట్లు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో, ఒక మనిషి. నేను కోటపైకి వచ్చాను ఫ్రెండ్స్. ఈ నుంచి బల్లాలు, కత్తులు, గన్నులు కూడా వాడచ్చు. ఈ బొక్కలను చూసి డిస్కౌంట్ కాల్ చేయడమే. అలా చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో. ఫ్రెండ్స్ ఆడేదో చార్మినార్ లాగే ఉంది కదా, అది మసీద్ అనుకుంటా ఫ్రెండ్స్. ఆడికి ఒకసారి పోదాము. ఇది చార్మినార్ అంట. చార్మినార్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, 4 మినార్లు కలిస్తే అదే చార్మినార్. 4 ఏమంటారు స్తంభాలు అనుకుంటా ఫ్రెండ్స్. 4 స్తంభాలు కలిసినది ఏదైనా చార్మినారే. కొంచెం ఆవరాలు అంతా డిస్ట్రాక్ట్ చేసినాయి. బందికానా, మాధవయ్య స్వామి టెంపుల్, జుమ్మా మజీద్, చార్మినారు, ధ్యానగరము, రంగనాయకుల స్వామి దేవాలయము, సచివాలయము, త్రాగునీరు. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ బోర్డు. ఇప్పుడు మనం బందికానా, నన్ను జైల్లోకి వేసాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, పాత కోటలో కొత్త ఊరు. చూసేదానికి ఎంత బాగుందో కదా. ఇంకా పాత కట్టడాలను ఇళ్ళ దిక్కే వాడుతున్నారు. ఇంకా అందంగానే ఉండదు. ఇది బందికానా అంట. క్లోజ్లో ఉంది. నేనైతే వెళ్ళిపోతా. ఇది అప్పటి కాలం జైలు ఫ్రెండ్స్. చూసేదానికి ఎలా ఉందో చూడండి. ఆడ పట్టేదానికే కొంచెం నాకు బజ్జు ఉంది కదా, సో పట్టడానికి కొంచెం ఇబ్బంది పడింది. అందుకే కొంచెం లోపలికి వచ్చేదాన్ని పెట్టలేకపోయినాను. ఇది ఎంట్రన్స్, కానీ నేను ఈ సైడ్ నుంచి పోయేదాన్ని చూద్దాం. ఈ సైడ్ నుంచి పడతాను ఫ్రెండ్స్. పడతానా? ఓ షిట్, అబ్బా గబ్బిలాల వాసన. గబ్బిలాలు ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్. అదో గబ్బిలాలు. ఆడికే స్టాప్ ఫ్రెండ్స్. జైల్లోకి ఎంట్రన్స్ లేదండి, నాకేం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అంటే నన్ను కూడా జైల్లోకి వేస్తారేమో, ఎంట్రన్స్ ఆఫ్ చేసినారేమో ఫ్రెండ్స్. ఇది సాలిటరీ సెల్ మై డియర్ ఫ్రెండ్స్. గబ్బిలాల వాసన అయితే భయంకరంగా ఉండాలి. ఇంతకుముందు బయట నుంచి చూస్తాం కదా, సేమ్ అదే. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆ గోప్రోకి ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, నాకు ఏదైనా కానీ ధైర్యంగానే ఉంటా, కానీ గబ్బిలాలంటే మాత్రం భలే పానం మందికి భలే భయం నాకు. ఇది కూడా సాలిటరీ సెల్ లాగా ఫ్రెండ్స్. వెలుతురు అనేది చాలా కష్టం ఇక్కడ. గమనించారు మీరు, ఒక్కాలకి మధ్య చాలా తేడా ఉండదు. ఎందుకంటే అప్పట్లో మనుషులు ఎత్తు కదా, దానికోసం అనేసి అప్పటి కాలం కట్టడాలు కాబట్టి అప్పటి కాలంలాగా ఉండదు. బంకమట్టే ఫ్రెండ్స్, ఇది బంకమట్టే. ఇది బంకమట్టితో ఎర్ర రాళ్ళతో కట్టినారు కాబట్టి ఇది ఇంత స్ట్రాంగ్గా ఉండదు. అప్పట్లో బిల్డింగ్లన్నీ ఎర్రమట్టితోనే కట్టేవాళ్ళంట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సెంట్రల్ జైల్లో అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టెంపుల్కి వెళ్దాం. పొలిమేర సినిమా చూస్తారు కదా, ఆ టెంపులే. సాహసం సినిమా కూడా ఆ టెంపుల్లోనే తీసినారంట. భారతీ 2 కూడా ఆ టెంపుల్లోనే తీసినారంట. నెక్స్ట్ అక్కడికే వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, వస్తుంటే పాతకాలం గుడి ఒకటి కనిపించింది. అప్పటి కాలం గుడి చల్లాచెదరైపోయింది. ఇది అప్పటి కాలం బాగా అనుకుంటా. చూడండి ఎలా బాగుందో. ఇదో ఫ్రెండ్స్
టెంపుల్ కాడికి వచ్చేసినాము. మన బైక్ ఎక్కడో ఉంది, మనం ఇక్కడికి నడుచుకుంటూనే వచ్చాము. మాధవయ్య స్వామి దేవాలయం ఉంటుంది, చూసేదానికి కూడా చాలా అందంగా ఉంది. శిల్పకళ అప్పటి నుంచి చాలా అందంగానే ఉంటుందిలేండి. చూడండి ఫ్రెండ్స్, అప్పటి కాలంలో ఎంత బాగుండేటి గుళ్ళు. ఇంత మంచి గుళ్ళు దేవుడు లేకుండా పోవడం అంటే ఆశ్చర్యంగానే ఉండదు. అప్పటి కాలంలో శిల్పకళ నైపుణ్యం కూడా ఎంత అందంగా ఉండేదో. నాకు ఈ టెంపుల్ పైకి వెళ్ళాలని ఉంది. ఈ రూమ్ అయితే మన నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ రూమ్ మాత్రం నిజంగా పక్క చల్లగా ఏసీ ఉన్నట్టున్నది. ఆడ పైన అంతా గ్యాప్స్ వల్ల ఎండ రాకుండానే సెట్ చేసినారు దీన్ని. వెలుతురు మాత్రం వస్తూ గాలి మాత్రం వచ్చేటట్టు రెడీ చేసినారు. అప్పటి కాలం ఇంజనీర్స్కున్నంత టెక్నాలజీ మనకు ఇప్పటి కాలం టెక్నాలజీ కంటే అప్పటి కాలం టెక్నాలజీ చాలా గ్రేట్ ఫ్రెండ్స్. ఏసీ ఉన్నట్టుండదు, ఈ రూమ్ అంతా ఏసీ ఉన్నట్టుండదు. ఉడతా వా, చూసేదానికి రెండు కళ్ళు చాలట్లేదు ఫ్రెండ్స్. ఇది ఈ మధ్యకాలంలో వేసినట్టున్నారు. ఇది ఇంకొక ఎంట్రన్స్. మొత్తం ఫస్ట్ తిరిగి తర్వాత టెంపుల్లోకి వస్తాను ఫ్రెండ్స్. హాయ్ గాయ్స్, అక్క మాధవరాయస్ టెంపుల్ లోపలే కాదు, ఇక్కడ ఉన్న ఇంకా 2 టెంపుల్లో కూడా దేవుడు అనేవాడు లేకుండా ఉన్నారు. ఈ టెంపుల్లో ఉన్న దేవుళ్ళందరినీ ఎక్కడికో మార్చినారంట. పర్ఫెక్ట్గా నాకు అంత క్లియర్గా తెలియదు, కానీ ఆ టెంపుల్స్ అప్పటి కాలంలో నదికి అవతల పక్క, అంటే పెన్నా నదికి అవతల పక్క, మనం పెన్నా నది ఉండదు కదా, మన పెన్నా నదికి అవతల సైడ్కి మార్చారంట. ఆడదాకైతే నాకు తెలుసు. చూడండి ఫ్రెండ్స్, లక్ష్మీదేవి శిల్పకళ అంటే అప్పటి కాలంలోనే ఫ్రెండ్స్. ఏమన్నా కానీ శిల్పకళ నైపుణ్యం చూడాలంటే అప్పటి కాలంలోనే. చూడండి ఎంత చిన్న డీటెయిలింగ్, ఎంత అందంగా గీసినారో. ఇన్ని వందల సంవత్సరాలైనా కానీ ఈ టెంపుల్లో ఉన్న చెక్కు చెదరకుండా ఉన్నాయి. అటు చూడండి, 3 చేపలు కలిసి ఒకటైపోయినాయి. ఇటు చూడండి ఫ్రెండ్స్, చేప, అష్టదిగ్బంధన, ఏనుగు, చూసేదానికి ఎంత అందంగా ఉంది కదా ఈ శిల్పకళ నైపుణ్యం. వావ్ అనిపించేటట్టుండలా. ఇది మాధవరాయ టెంపుల్. ఇక్కడ మనకు దాదాపుగా చాలా సినిమాలు తీశారు. మా ఊరు పొలిమేర 2 అటు సైడ్ పూజ చేశారు. అటు సైడ్ పూజ చేస్తే పాములు వస్తాయి కదా, ఇటు అటు నాకు అంత క్లారిటీగా తెలీదు. మొత్తానికైతే ఇడే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి భారతీయ 2 కూడా తీసినారంట. ఇక్కడ చూడండి, అన్నీ ఒకలా ఉంటాయి, ఇవి మాత్రం ఇంకోలా ఉంటాయి. చూడండి, మళ్ళీ అన్నీ ఒకేలా ఉన్నాయి. ఇది చూడండి, వినాయక స్వామిని ఎంత బాగా ఇంత చిన్న ప్రతిమగా చెక్కారు. అప్పటి కాలం శిల్పకళ నైపుణ్యం చూడాలంటే మనకు ఒక రోజు చాలదు. వావ్ అనిపించేటట్టు ఉంటుంది శిల్పకళ నైపుణ్యం అప్పట్లో. ఆడ వెంకటేశ్వర స్వామి పైన ఉన్నారు. ఇంకా పైన వచ్చేసి బల్లులు, 2 బల్లులు చక్రం కాడికి వస్తూ ఉన్నాయి. ఈడేమో 2 ముసళ్ళు చక్రం కాడికి వస్తున్నాయి. అది ఎర్రగా ఉన్నాయి చూడండి, అవి తాబేళ్ళు, అవి చక్రం కాడికి వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు పిల్లకాయలు అనుకుంటా, పిల్ల ముసళ్ళు ఎన్నుకుంటా. ఒక నదినే గీసేసినట్టు ఉన్నారు ఇక్కడ. ఇదండి, ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి పెట్టారు. ఇలాంటివి చూడాలంటే కన్నుల పండుగగా ఉంటుంది నాకైతే. ఇప్పటి కాలంలో ఇంత శిల్పకళా నైపుణ్యం చూపించే వాళ్ళు ఉండేది చాలా అరుదు. దాన్ని చూడండి, ఇంకా అటు చూడండి లక్ష్మీదేవి, 2 ఏనుగుల మధ్యలో లక్ష్మీదేవి, చక్రము,
ఇది ఇక్కడ కూడా చూడండి శిల్పకళ నైపుణ్యం ఎంత బాగుంటుందో. ఇక్కడ వినాయక స్వామి చూడండి ఎంత పర్టికులర్గా కంటి బొమ్మను కూడా క్లియర్ కట్గా, చెవులను కూడా క్లియర్ కట్గా గీసినారంటే అప్పటి వాళ్ళ తెలివికి, వాళ్ళ ఫలితానికి గొప్పది, గొప్ప, చాలా గొప్ప. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గరుత్మంతుడు, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి. ఇదేమో చెట్టు అనుకుంటా ఫ్రెండ్స్, ఎప్పుడు చూడలేదు నేనైతే. నాకు తెలిసినవన్నీ చెప్తాను. ఇది కూడా నాకు అంత ప్రతిమ నాకు అంత అర్థం కాలేదు. నాకు అర్థమైన కాడికి నేను చెప్తాను. ఇన్ని ఏదో అంటారు మా అమ్మాయి కూడా చెప్తాను. నరసింహస్వామి, శ్రీకృష్ణుడే కదా, బాలకృష్ణుడే కదా. ఇక అంతేకాకుండా ఈ టెంపుల్లో దేవుడు లేకపోవడం వలన తాళాలు వేసేసి క్లోజ్ చేసేసినారు, అందరు లోపలికి పోయి వస్తూ ఉంటారని. ఇక్కడ చూడండి లక్ష్మీదేవి. ఇక్కడ చూడండి 2 చేపలు ఉన్నాయి, అటొకటి ఇటొకటి 2 చేపలు ఉన్నాయి. ఇది తామర పువ్వు, ఆ కింద డిజైను. ఇది తామర పువ్వు, ఇది అష్టదిగ్బంధనం అంట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది అందరికి తెలిసే ఉంటుంది, నాగబంధనం. ఇంకా శంఖము చక్రము ఉంటాయి ఇక్కడ. అదే ఈడ చక్రం. ఓకే ఫ్రెండ్స్, మాధవరాయ టెంపుల్ అయితే నేను పూర్తిగా కంప్లీట్ చేసేసినాను. బయట చూపించాను, ఇప్పుడు లోపల చూపించేసినాను. పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగిలిన ప్లేసెస్కి మనం వెళ్తా మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఏదో రాణి మహల్ అంట, నది వైపు ప్రవేశం ద్వారము. ఏంది ఇక్కడ రాణి మహల్ అని ఉంది, ఇక్కడేమో ప్రవేశ ద్వారం అని ఉంది. ఏంది ఇది, చూద్దాం రండి. మనం కొండ పైకి వెళ్ళాలన్నా, ఇక్కడికి వెళ్ళాలన్నా? అసలు రాణి మహల్ అంటే ఏంది బ్రదర్స్, మీకేమన్నా తెలుసా? అప్పటికాలం రాణి ఉండేది ఇల్లేమో, ఇదే రాణి మహల్. నేను ఇంకా రాణి మహల్ అంటే మంచి కోట ఉంటుంది అనుకున్నాను. ఇదేందో గుడిసెలాగా ఉండదు కదా ఫ్రెండ్స్. ఇదే రాణి మహల్ కాదే. ఇది కాదు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా అనుమానమే నిజం, అది రాణికోట కాదంట. రాణికోట అంటే ఇదంట. కానీ ఏడైంది, ఇది మొత్తం పగిలిపోయి రాళ్ళు రప్పలు పడిపోయి ఉన్నాయి. నాకు ఇది అరుగు, అప్పట్లో కూర్చునేదానికి, కూర్చొని మాట్లాడుకునేదానికి అనుకుంటా. వాట్స్ ద హ్యాపెనింగ్ దిస్? అటు చూడండి, ఏందా ఈ కోట కొంచెం నాకు మిస్టీరియస్గా అనిపిస్తుంది. కానీ బాగుందా ఫ్రెండ్స్? పాత పడిపోయిన పాత కోట. యువరాణి మహల్ అంట, సారీ రాణి మహల్ అంట. ఏం లేదు, రాణి చూసేసి రాణి మేకప్ సామాన్ దాచిపెట్టిన ఏమైనా ఎదుగుదామని వచ్చిన. మేకప్ సామాన్ కాదు కదా, లిప్స్టిక్ కూడా దొరకట్లా. ఫ్రెండ్స్, మన పురాతన కాలంలో కోటలని ఎందుకో తెలుసా ఎంత స్ట్రాంగ్గా ఉండేది? వాళ్ళు ఎర్రబండలు వాడేటోళ్ళు. అంటే రాయి అనేది ఎర్రగా ఉండేది, చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఇది ఇలాంటి బండలు, ఈ బండలు అనేవి ఎక్కువ కాలం స్ట్రాంగ్గా ఉండేది. వాటిలో అంతేకాకుండా బంక మట్టి, ఇంకా తెల్ల సున్నము, ఏయో కాయలు వేసేటివాళ్ళంట. వీటన్నిటిని పిండి కొట్టి రాళ్ళ మధ్యలో పెట్టి ఇల్లు కట్టడం వలన స్ట్రాంగ్గా ఉంటాయని మా అమ్మ అనేది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇదే నిజం అనిపిస్తూ ఉండదు, చాలా స్ట్రాంగ్గా కడుతున్నారని. ఆ కోటకాడికే వెళ్తున్నాను. ఇక ఆ కోటకాడికి పోయేదానికి కొంచెం దూరం ఎక్కువ ఉండడం వల్ల నడుస్తూ ఉంటే మాత్రం నిజంగా ఈ ఎండకి మధ్యాహ్నం 1:30 అయింది టైం. మంచి ఎండకి తిరుగుతుండ పెద్ద టైంచి అసలు రెస్టే లేదు నాకు. ప్రాణం అస్సలు ఎండకి తట్టుకోలేకున్నది. ఇదండి, ఇది ఎండల్ రాణిమహల్. ఈ రెండిట్లో ఒకటి రాణిమహల్, కానీ అది ఏదనేది కరెక్ట్గా తెలియదు. ఏం కట్టడాలో అప్పటి కాలంలో ఏం కట్టాడో చూడండి.
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఇది ఇంకా మిగిలి ఉన్నాయి. ఇదండి గోడలు గీళ్ళన్నీ పగిలిపోయి చల్లా చెదరైపోయి. ఎలా ఉందో చూడండి అప్పటి కాలం కట్టడం. ఎందుకు గురిసిందో కూడా తెలియట్లేదు. కుంగినట్టుంది భూమి. ఇంకా ఇటు సైడ్ ఏమో పెన్నా నది వ్యూ ఉండదంట. ఒకసారి చూసి రావాలి, పోవాలి అడికి. నెక్స్ట్ పెన్నా నది వ్యూ పాయింట్ చూపించాలంటే చూడండి ఎవ్వలేరు. మంచి ఎంటకి వీడియో చేస్తున్నాను. మీకు ఏదైనా కొత్తగా చూపించాలనిపించింది, అందరిలా రెగ్యులర్గా చూపిస్తే బాగుంటుందని ఎతికి వీడియోస్ చేస్తున్నాను. మంచి ఎండాకాలం కాబట్టి ప్రాణం అయితే నిజంగా అలసిపోతుంది ఫ్రెండ్స్, చాలా అలసిపోతుంది. వాటర్ బాటిల్ కూడా నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. ఈ టైంలో నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బందో తెలుసా ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోస్కి నేను చేసే ప్రయత్నం లాంటిది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వ్యూ పాయింట్ చూసేదానికి నేను ఎంత కష్టపడింది ఇంతసేపటి నుంచి. ఈడ చూడండి, నాకైతే ఈ గోడ పిచ్చలుగా నచ్చింది. ఎటువంటి రాజులు వచ్చి అటాక్ చేసినా, ఏ దిక్కు నుంచి అటాక్ చేసినా అటాక్ చేయలేనట్టు ప్రతి దిక్కులో గోడలు కట్టి ఉండరు రాళ్ళతోనే. ఎర్రరాళ్ళు కాబట్టి అస్సలు గాండ్రవు, ఈ కొండలో కలిసిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు విజిట్ చేయబోయే 4 ఇవి. రోజుల్లో ఉన్న ఏమంటారు స్విమ్మింగ్ పూల్ అనుకుంటా, కోనేరు ఏంటది. ప్రస్తుతానికి ఎండిపోయి ఉండదు, ఇక్కడి నుంచి రూట్ లేదు. ఇది జమ్మా మసీద్ అంట. నాకు దీన్ని చూస్తా అంటే ఎందుకో మన చార్మినార్ల ఆకారంలోనే దీన్ని కట్టినారనిపిస్తుంది. ఎట్టా ఆ టైంలోదే కదా, అందుకనే దీన్ని ఒకసారి క్లియర్ కట్గా చూపిద్దామనేసి నేను ఫిక్స్ అయినాను. సో మన బ్లాగ్ని ఇంకా లోపల నుంచి స్టార్ట్ చేద్దాం. జమ్మా మసీద్ చూసారా? చూసేదానికి నిజం చెప్తాను చార్మినార్ లాగే ఉండదు కదా. ఇంకా కొంచెం దగ్గరికి పోయి షూట్ చేద్దాం. వావ్, చూడండి చుట్టుపక్కలంతా మసీదు ఆవరణమే ఉన్నది. ఇది నీలగుంత. దాని జమ్మా మసీద్ సేమ్ చార్మినార్ లెక్కే ఉండదు. నాకు తెలిసి అయితే చార్మినారే, డిట్టో చార్మినార్ లాగా ఉండదు. వా, లోపల నుంచి కూడా కొంచెం చాలా అందంగా ఉండదు. ఈ సొరంగాలంట, కానీ ఇట్లా కలవలేదు. అటు చూడండి, ఇటు సైడ్గా తీసేసేసినారు లోపలికి పోయేదానికి లేకుండా. ఇడైతే మొత్తం ఇదంతా వెల్డింగ్ చేసేసినారు. ఈ సొరంగాన్ని చూపిద్దామని కానీ కుదరట్లేదు. ఓకే గాయస్, ఇది పెరంగే కదా, పెరంగే. ఇది పగిలిపోయిన పెరంగి. నేను దంచి వస్తుంది అనుకుంటా, గుండు ఠాండని వస్తుంది, పగిలిపోయి పడిపోయినది. ధాన్యాగారం పక్కనే పడిపోయి ఉండదు. ఇది మీరు ఎప్పుడైనా వస్తే కొంచెం చూడండి, బాగుండదు అది చూసేదానికి, నవ్వు తెప్పిస్తూ ఉంది. ఓ, ధాన్యాగారానికి తాళం వేసినారు ఫ్రెండ్స్. నేను బయట నుంచి చూసుకోవాల్సింది, మనం లోపల నుంచి పోయేదానికి కూడా లేదు. అక్కడ కీసేసేస్తున్నారు. ఇంకొండేది ఒక టెంపుల్, పెన్నా రివర్ పాయింట్. అంతే ఫ్రెండ్స్, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది ధాన్యాలు ఉంచుకునే మనం ఏమంటారు రోలు కదా, ఆ రోలు మా ఇంట్లో అయితే 2 ఉన్నాయి. నేను అప్పుడప్పుడు మామిడికాయ పచ్చడి దంచుతా, చాలా బాగుంటుంది అనేసి ఇంట్లో పిల్లకాయలు బాగా తింటారు నా కూతుర్లు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ 2 ప్లేసెస్తో మనం బ్లాగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది.
ఇది రంగనాయకుల స్వామి టెంపుల్. ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకున్నామంటే రంగనాయకుల స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది ఎప్పటి కాలంలో అంటే శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించే సమయంలో కట్టబడిన గుడి. ఆయన చేతుల మీదుగా కట్టబడిన గుడి అంట. విజయనగరం రాజుల కాలం నాటి గుడి. విజయనగరం రాజులు మొదటి గుడి కట్టించినప్పుడు కొత్తల్లో చాలా వైభవంగా జరిగేదంట. తర్వాత మొఘలులు, నవాబులు వీళ్ళందరూ వచ్చిన తర్వాత దీని ప్రత్యేకత కోల్పోయిందనేసి అంటారు. ఇక్కడ శిల్పకళ చూడండి. ఓల్డ్ గ్రానైట్ కాబట్టి దీని మీద డిజైన్ చాలా బాగా వచ్చింది. ఇన్నేళ్ళైనా కానీ ఇది స్పష్టంగా ఉండాలి. ఈ రాళ్ళను కొండలను తవ్వి తీసుకొని వచ్చి అప్పుడు కట్టడం జరిగింది. ఈ గ్రానైట్ రెడ్ స్టోన్స్ అని అంటారు. ఇది రెడ్ స్టోన్స్ని మనం బెండిగల్ రాళ్ళని కూడా అనొచ్చు. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ గుడి బయట వాతావరణం ఇలా ఉంటుంది. మా కడపలో వీటినైతే బెండిగల్ రాళ్ళని కూడా అంటారు. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఒక్కసారి కడితే వీటితో పాతపడే కొద్దిగా గట్టి పడుతూ ఉంటాయి. సో దానికనే మ్యాక్సిమం అప్పటి కాలంలో ఇలాంటి స్టోన్లతోనే కట్టేటోళ్ళు. పైగా రాయలసీమలో ఇలాంటి రాళ్ళు దొరికేది చాలా ఎక్కువగా దొరుకుతాయి. సో దానికనేసి ఇక్కడ కట్టే గుళ్ళల్లో ఎక్కువ ఈ రాళ్ళనే వాడతారు. శివుని చూసారా ఎంత చిన్న ప్రతిమ, దూరానికి వెళ్ళి చూస్తే అసలు కాదు. ఏనుగు నవాబ్ పరిపాలన రావడంతో దేశంలో కొన్ని గుళ్ళల్లో దేవాలయాల్లో ఉన్న ప్రతిమలను విగ్రహాలను తీసుకుని వెళ్ళి మరో చోట భద్రపరిచారు. అలా భద్రపరిచిన వాటిలో గండికోటలో ఉన్న 2 గుళ్ళల్లో ఉన్న విగ్రహాలను తీసుకొని పోయి దాచి ఉంచారు. గణిత సర్పాకారం. అప్పటి కాలం టెంపుల్స్లో ఉన్న శిల్పకళ చాలా అందంగా ఉంటుంది. కనుకని వీటిని ఎన్నిసార్లు చూసినా చూడబుద్ధి అయితేనే ఉంటుంది. ఇది సైన్స్ అని కూడా అంటారు. ఎందుకంటే అప్పటి కాలంలో వీటిని చూసి యుద్ధ కళలను చాలా వాటిని నేర్చుకునేవాళ్ళంట. ప్రతి కళకి ప్రతి కథకి మూలం పిక్చరైజేషన్, ఫోటో చెప్పిన కథ ఏది కూడా అవాస్తవం ఉండదు. మ్యాక్సిమం అవాస్తవం ఉండదు. ఈ గర్భగుడిలో రంగనాయకుల స్వామి అనే విష్ణుమూర్తి దేవాలయం ఉండేది. విజయనగర కాలంలో ఎక్కువ రంగనాయకుల స్వామి, చెన్నకేశ్వర స్వామి అనే పేర్లతోనే దేవాలయాలు ఉండేవి. ఇది దేవుడి పీఠం. ఈ పీఠంలో ఇప్పుడు దేవుళ్ళు లేరు. ఈ గర్భగుడి అంతా ఖాళీగా ఉండదు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం గబ్బిలాలా ఉన్నాయి లోపలంతా. కదిలిస్తే గబ్బిలాలు తప్ప ఇంకేమీ లేదు. అదండి ఒక గబ్బిలాలు వేసి అడిగి వెళ్ళింది. నవాబుల కాలంలో ఇక్కడున్న దేవుణ్ణి తీసుకుని వెళ్ళి ఎక్కడో దాచారంట. మళ్ళీ ఇంకా తర్వాత జనరేషన్ రావడం వలన ఆ టెంపుల్స్లో ఉన్న విగ్రహాలను మళ్ళీ ఎవరు కదిలించలేదు. కర్ణాటక వ్యూ చూపించేదానికి వచ్చాను. కొంచెం భయంగా ఉంది. పైగా నేను కాళ్ళకి చెప్పులు వేసుకున్నాను. చెప్పులు అంటే కొంచెం జారుతూ ఉంటాయి కాబట్టి అబ్బా చూపించాలంటేనే భయం వేస్తుంది. ఇదండి ఫ్రెండ్స్ కర్ణాటక వ్యూ పాయింట్. ఎలా ఉందో చూడండి. అమ్మా హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రైడింగ్ వేణు ట్రావెలర్. మీ సపోర్ట్తో నేను గండికోట కూడా పూర్తిగా కంప్లీట్ చేశాను. సో ఇక్కడ చాలామంది సబ్స్క్రైబర్ దొరికారు, అందుకనే మీతో అంటున్నాను. ఆ సబ్స్క్రైబర్స్ కొంతమంది మనకి కొంచెం హెల్ప్ కూడా చేసినారు. సో దానికనేసి మీ సపోర్ట్తో అంటున్నాను. ఈరోజు మొత్తం గండికోట మొత్తం అన్ని వ్యూ పాయింట్స్ అన్నీ టచ్ చేసేసాను. నా స్టైల్లో చేశాను. ఎందుకంటే దాని హిస్టరీ, దాని గురించి అంతా చెప్తా ఉండొచ్చు అందరిలాగా. బట్ నాకు తెలిసింది చెప్తా ఉండాలన్నది నా కోరిక. ఓకే ఫ్రెండ్స్, టుడే గండికోట వీడియో పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.